2020 సంవత్సరానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఇదైతే ఏపీపీఎస్సి, యూపీఎస్సి, ఎస్ఎస్సి, బ్యాంక్స్ మరియు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గగన్యాన్ వ్యోమగాముల ఆరోగ్య రక్షణకి ఫ్రాన్స్ తర్ఫీదు. భారత్ తొలిసారిగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షించడం పైన మన దేశానికి చెందిన శస్త్రచికిత్సా నిపుణులకు ఫ్రాన్స్ దేశం తర్ఫీదును ఇవ్వనుంది. భారత వైమానిక దళంలోని ఏవియేషన్ మెడిసిన్ విభాగం నుంచి ఈ నిపుణుల్ని ఎంపిక చేస్తారు. 2022లో చేపట్టే గగన్యాన్ కింద ముగ్గురిని అంతరిక్షంలోకి భారత్ పంపనుంది. వీరు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే టీబీని గుర్తించే సరికొత్త రక్త పరీక్ష. లక్షణాలు బయటపడకముందే క్షయవ్యాధిని అంటే టీబీని గుర్తించే సరికొత్త రక్త పరీక్షను బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టీబీ అనేది మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఎక్కువగా ఊపిరితిత్తులపై ఇది ప్రభావాన్ని చూపుతుంది. క్షయ లక్షణాలు బయటపడడానికి ముందే రక్తంలో దానికి సంబంధించిన జన్యు వ్యక్తీకరణ సంకేతం ఆధారంగా ఆ వ్యాధిని పరిశీలించారు. 8 సంకేతాల ఆధారంగా 3 నుంచి 6 నెలల ముందే దాన్ని కనిపెట్టవచ్చని సైంటిస్టులు అయితే పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే GSAT-30 విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన GSAT-30 ఉపగ్రహాన్ని ఏరియన్ 5 VA-251 వాహక నౌక అంటే లాంచ్ వెహికల్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ GSAT-30 బరువు దాదాపు 3357 కిలోలన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్, టెలిఫోర్ట్ అప్లింకింగ్, DTH, ATM, VSAT అనుసంధానం, ఈ గవర్నెన్స్ అప్లికేషన్లు, డిజిటల్ శాటిలైట్ వార్తల సేకరణ వంటి సేవలను ఇది అందిస్తుందని ఇస్రో అధిపతి డాక్టర్ కె శివన్ పేర్కొన్నారు. 2020లో ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహం కూడా ఈ GSAT-30నే. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ గగన్యాన్ కోసం చెళ్ళకేరెలో అదనపు శిక్షణ. మానవ సహిత ఉపగ్రహం గగన్యాన్ కోసం భారతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని చెళ్ళకేరెలో అదనపు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్గా కూడా పిలిచే ఈ కేంద్రం నుంచి గగన్యాన్కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు వ్యోమగాములకు కూడా శిక్షణ ఇస్తారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే చందమామ పక్కన మరో మామ. చందమామ పక్కన మనకు కంటికి కనిపించని మినీ కారు పరిమాణంలో ఉన్న చిన్న చంద్రుడు వెలిసినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది 6 నుంచి 11 అడుగుల వెడల్పు ఉండవచ్చని తెలిపారు. కేటలీనా స్కై సర్వే సహాయంతో కనుగొన్న ఈ మినీ చందమామకు 2020 CD3 అని పేరు పెట్టారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ అండ్ డీజిల్. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజిల్ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని డెహ్రాడూన్లోని IIP భారత పెట్రోలియం సంస్థ అభివృద్ధి చేసింది. రోజుకి 1 టన్ను ప్లాస్టిక్ నుంచి ఇంధనం ఉత్పత్తి చేసే ప్లాంటును సిద్ధం చేసినట్లు ఆ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త నాగభట్ల విశ్వనాథం గారు తెలిపారు. 1 కిలో ప్లాస్టిక్ నుంచి 800 మిల్లీమీటర్ల పెట్రోలు లేదా 750 మిల్లీలీటర్ల డీజిల్ ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే అధిక ఉష్ణంతో బుధగ్రహం ధృవాల్లో మంచు. బుధగ్రహం ధ్రువ ప్రాంతాల్లో మంచుకు అక్కడి తీవ్రమైన ఉష్ణ వాతావరణ పరిస్థితులే కారణమని అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు తెలిపారు. బుధగ్రహంపై గ్రహ శకలాల ద్వారా నీరు ఏర్పడినప్పటికీ ధ్రువ ప్రాంతాల్లోని మంచుగడ్డలకు అక్కడి పగటి సూర్యకాంతి వేడిమే కారణమని వీళ్ళైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మ్యాంటిల్ నుంచే అయస్కాంత క్షేత్ర ఆవిర్భావం. అత్యంత ప్రమాదకరమైన రేడియో ధార్మిక కిరణాల నుంచి భూమికి రక్షణ కల్పించే
అంతరిక్ష క్షేత్రం ఆవిర్భావం భూమి లోతుల్లోని కోర్ నుంచి కాకుండా దాని పైన ఉండే మ్యాంటిల్ నుంచి పుట్టుకు వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఇప్పుడైతే చెబుతున్నారు. భూ అయస్కాంత క్షేత్రం ఆవిర్భావానికి ద్రవ రూపంలో ఉన్న కోర్ కారణమని ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు భూమి మ్యాంటిల్లో ఉండే ద్రవ సిలికేట్కు విద్యుత్ వాహకత చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దాని నుంచి ఆవిర్భవించిన సిలికేట్ డైనమోతో తొలినాలలో అయస్కాంత క్షేత్రాన్ని భూమి పొంది ఉండొచ్చని వీళ్ళైతే భావిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏపీలో సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు. సముద్ర అలలు గాలుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో సముద్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. BHEL మరియు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సంయుక్తంగా ఈ పనులను చేపట్టనున్నాయి. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇజ్రాయిల్, జర్మనీ దేశాలకు చెందిన కంపెనీల నుంచి తీసుకోనున్నారు. 4 మెగావాట్స్ విద్యుత్తును సముద్ర అలలు, గాలుల నుంచి ఉత్పత్తి చేయనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇరాన్. తమ తొలి సైనిక ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. భూ ఉపరితలంపై 425 కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి ఉపగ్రహం విజయవంతంగా ప్రవేశించిందని గార్డ్స్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే, తక్కువ పరిమాణంలో ఎక్కువ డేటాని స్టోర్ చేసే ర్యామ్. ప్రస్తుతం ఉన్న సాధనాలతో పోలిస్తే తక్కువ పరిమాణంలో ఎక్కువ డేటాని నిల్వ చేసి వేగంగా పనిచేసే ర్యాండమ్ యాక్సెస్ మెమరీని హిమాచల్ ప్రదేశ్లో మండీలో ఉన్న IIT శాస్త్రవేత్తలు తయారు చేశారు. స్పిన్ ట్రాన్స్ఫర్ టార్క్ అనే ఉపకరణం స్పిన్ట్రానిక్ సాధనాల ఆధారంగా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రాన్ల భ్రమణాన్ని ఉపయోగించుకొని డేటాని సెండ్ చేసి ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే, సూర్యుడి ఉపరితల ఛాయాచిత్రాల్ని తీసిన శాస్త్రవేత్తలు. సూర్యుడి ఉపరితలానికి సంబంధించి స్పష్టమైన ఛాయాచిత్రాల్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా తీశారు. నాసా సెంటర్లోని హై రిజల్యూషన్ కరోనల్ ఇమేజర్ టెలిస్కోప్ సహాయంతో ఈ చిత్రాన్ని తీసినట్లు వెల్లడించారు. సౌర ఉపరితలంపై మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ప్రవహించే అయస్కాంత ప్లాస్మా థ్రెడ్స్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర తుఫానులు ఏర్పడే ప్రాంతంలో ఈ వలయాలు 500 కిలోమీటర్ల పరిధితో విస్తరించినట్లు వీళ్ళైతే పేర్కొన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఆర్కిటిక్ వలయంలో ఓజోన్ పొరకు భారీ చిల్లుపడింది. ఆర్కిటిక్ పైన ఆవరించి ఉన్న ఓజోన్ పొరకు పెద్ద సైజులో చిల్లు ఏర్పడినట్లు యూరోపియన్ సైంటిస్టులు పేర్కొన్నారు. కోపర్నికస్ సెంటినెల్-5P శాటిలైట్ సహాయంతో దీన్ని వీళ్ళు కనుగొన్నారు. ఉత్తర ధ్రువం వద్ద స్ట్రాటో ఆవరణంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడమే దీనికి కారణం. ఉపగ్రహానికి వుహాన్ అని పేరు పెట్టిన చైనా ఏప్రిల్లో 2 రకాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. రోదసీ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రాజెక్టు కోసం వీటిని ప్రయోగించనున్నారు. ఇందులో ఒకదానికి వుహాన్ అని పేరు పెట్టింది. క్వాయిజౌ A1 అనే ర్యాకెట్ ఈ 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. జింగ్యూన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులో భాగంగా భూమికి దిగువ కక్షలో ప్రవేశపెట్టే మొత్తం 80 ఉపగ్రహాల్లో ఇవి మొదటివి. సముద్రాలు, అడవులు, ఇంజనీరింగ్ యంత్రాల కమ్యూనికేషన్ కోసం వీటిని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, వార్తలను చదివే 3D యాంకర్. ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 3D న్యూస్ యాంకర్ని రూపొందించారు. చైనాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ జిన్హువా మరియు సెర్చ్ ఇంజిన్ సాగో సంయుక్తంగా దీన్ని తయారు చేశాయి. దీనికి జిన్జియావోయి అని పేరు పెట్టారు. వార్తలకు అనుగుణంగా ముఖ కవళికల్ని మార్చడంతో పాటు మనుషుల గొంతును కూడా ఇది అనుకరిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, బలహీనపడుతున్న భూ అయస్కాంత క్షేత్రం. ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా మధ్య ఉన్న ప్రాంతంలో భూ అయస్కాంత క్షేత్రం క్రమంగా బలహీనపడుతోంది.
దీన్ని సౌత్ అట్లాంటిక్ అనామలీగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన స్వామ్ ఉపగ్రహ సమూహం ఈ విషయాన్ని గుర్తించింది. ఆ ప్రదేశంలో అయస్కాంత సామర్థ్యం 24,000 నానో టెస్లాల స్థాయి నుంచి 22,000 నానో టెస్లాల స్థాయికి తగ్గిందని శాస్త్రవేత్తలు వివరించారు. గడిచిన 200 సంవత్సరాలలో భూ అయస్కాంత క్షేత్రం దాదాపు 9% మేర శక్తిని కోల్పోయింది. అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన ధృవాలు పరస్పరం మార్పిడి చెందబోతున్నాయని ఇది నిదర్శనం కావచ్చని పరిశీలకులైతే భావిస్తున్నారు. భూమి ఉపరితలం నుంచి 3,000 కిలోమీటర్ల లోపల ద్రవీకృత ఇనుముతో కూడిన కోర్ భాగం ఒకటి ఉంటుంది. దాని భ్రమణం కారణంగా భూమి చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది భూమికి ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే చంద్ర మృత్తికకు పేటెంట్ హక్కులు పొందిన ఇస్రో. చంద్రుడిపై ఉన్న మృత్తికల్లాగా అంటే చంద్ర మృత్తికను కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పేటెంట్ని జారీ చేసింది. ఈ హక్కులు ఇస్రోకు మే 15, 2014 నుంచి 20 సంవత్సరాల పాటు ఉంటాయి. అసలు కృత్రిమ మృత్తిక తయారీ ఎందుకు? చంద్రయాన్ 2 ప్రయోగం మనం చూసాం. చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీద ఉండే వాతావరణాన్ని భూమి మీద కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది. ఈ ప్రయోగాలకు సుమారు 60 నుంచి 70 టన్నుల చంద్ర మృత్తిక అవసరమవుతుంది. అందుకోసమే ఇస్రో చంద్రునిపై ఉన్న మట్టి లాంటి నిర్మాణాలని అలాంటి మృత్తికని భూమి మీద తయారు చేసి దానికైతే పేటెంట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కొత్త శిలీంధ్ర జాతికి ట్విట్టర్ పేరు. ట్విట్టర్లో కనిపించిన ఒక ఫోటో ఆధారంగా శిలీంధ్రాల్లో అంటే ఫంగస్లోని కొత్త జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ప్రముఖ జీవశాస్త్రవేత్త పేరు మరియు ట్విట్టర్ పేరు కలిసి వచ్చేలాగా ట్రోగ్లమైసెన్ ట్విట్టరీ అని పేరు పెట్టారు. దీన్ని 2018లో అమెరికాకు చెందిన ఒక PhD విద్యార్థి ఒహియో ప్రాంతంలో ఫోటో తీసినట్టు గుర్తించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పశ్చిమ కనుమల్లో 3 కొత్త చేపల గుర్తింపు. వెస్టర్న్ ఘాట్స్లో బార్చ్ జాతికి చెందిన 3 డాకిన్షియా చేపలను పరిశోధకులు గుర్తించారు. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, పూణే శాస్త్రవేత్తలు ఈ జన్యు విశ్లేషణ ఆధారంగా జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త రకం చేపల్ని కనుగొన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సూపర్ క్రిటికల్ CO2ను గుర్తించిన శాస్త్రవేత్తలు. భూమిపై తొలిసారిగా సహజ సిద్ధమైన సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ పసిఫిక్ సముద్రంలోని కొన్ని వేడి నీటి బిళాల నుంచి వస్తున్న బుడగల్లో ఇది ఉన్నట్లు పేర్కొన్నారు. సముద్ర జలాల్లో 1400 మీటర్ల లోతులో రామన్ డిటెక్షన్ ఇన్స్ట్రుమెంట్తో పరిశోధించి ఈ ఆవిష్కరణ చేశారు. ఈ సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ ద్రవాల్లో భారీ స్థాయిలో నైట్రోజన్, గుర్తు తెలియని కొన్ని సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. జీవం ఆవిర్భావానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, సేంద్రియ పదార్థాల పరిరక్షణలో సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ కీలక పాత్రని పోషిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూపర్ క్రిటికల్ కార్బన్ డయాక్సైడ్ డ్రై క్లీనింగ్ పెట్రోలియం సాల్వెంట్లలో వాడతారు. ఇది సహజ సిద్ధంగా ఇప్పటి వరకు లభించలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు ప్రోత్సాహం. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా భారత అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు ఒక కొత్త వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అంతరిక్షాన్ని ఉపయోగించుకునేందుకు ప్రైవేట్ సంస్థలకు సమాన అవకాశాలు దీని ద్వారా కల్పించనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవ ఇంధనం తయారీ. వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నాణ్యమైన జీవ ఇంధనాన్ని వెలికితీసే కొత్త మైక్రోవేవ్ పైరోలైసిస్ విధానాన్ని IIT మద్రాస్ పరిశోధకులు ఆవిష్కరించారు. చెరకు పిప్పి, గడ్డి తదితరాలను బయోమాస్గా పిలుస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రత వద్ద కుళ్ళిపోయేలా చేయడం ద్వారా ఇంధనాన్ని తయారు చేస్తారు. ఇందులో
ఆక్సిజనేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించి హైడ్రోజన్ స్థాయిని పెంచడం వల్ల శిలాజ ఇంధనం కంటే మెరుగైన ఆయిల్ని తయారు చేయవచ్చు. మైక్రోవేవ్ ద్వారా బయోమాస్, ప్లాస్టిక్ వ్యర్థాలను కలిపి ఐఐటి పరిశోధకులు విజయవంతంగా పైరోలైసిస్ ఈ నాణ్యతను పెంచేందుకు జియోలైట్ అనే ఉత్ప్రేరకాన్ని కూడా వీళ్ళు ఉపయోగించడం జరిగింది. వాయు కాలుష్యం కనిపిస్తుంది. వాయు కాలుష్యాన్ని కళ్లకు కనబడుతూ ప్రజలను అప్రమత్తం చేసేందుకు తిరుపతిలోని ఐఐటి నిపుణులు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు. సెల్ ఫోన్ కెమెరాను తెరిస్తే వాయు కాలుష్య కారకాల ప్రభావాన్ని, ప్రత్యక్ష అనుభవాన్ని వీక్షించడానికి యాప్ను ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతిక సహాయంతో తయారు చేశారు. ఈ అప్లికేషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కాలుష్య డేటాని తీసుకుంటుంది. GPS ద్వారా ఆయా ప్రాంతంలోని వివిధ వాయు కాలుష్య కారకాల దృశ్యమానం ఇది చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అంగారకుడిపై అన్వేషణకు పర్సేవరెన్స్. అంగారకుడి రహస్యాలను తెలుసుకోవడానికి అత్యంత అధునాతనమైన పర్సేవరెన్స్ రోవర్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించింది. ఇప్పటి వరకు అణుగ్రహంపైకి మానవాళి పంపిన వ్యోమనౌకల్లో ఇదే అతిపెద్దది. అధునాతన కెమెరాలు, మైక్రోఫోన్స్, డ్రిల్ యంత్రాలు, లేజర్లు కలిగిన ఈ రోబోటిక్ సాధనం అంగారకుడి నుంచి శిలా నమూనాలను భూమి మీదకి తీసుకొచ్చే దీర్ఘకాలిక ప్రాజెక్టులో ఒక భాగం. ఈ నమూనాల విశ్లేషణ ద్వారా అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది శాస్త్రవేత్తలు తేల్చనున్నారు. అలాగే ఈ వ్యోమనౌక ద్వారా తొలిసారిగా ఇంజెన్యూటీ అనే ఒక చిన్న హెలికాప్టర్ను కూడా పంపుతున్నారు. ఇక పర్సీవరెన్స్ గురించి మనం చూసినట్లయితే పర్సీవరెన్స్ రోవర్ని 2021 ఫిబ్రవరి 18న అంగారిక గ్రహం ఉపరితలం మీదకి వీళ్ళైతే తీసుకెళ్ళనున్నారు. దానికంటే ముందు 7 నిమిషాల బీతావాహ వాతావరణాన్ని ఈ వ్యోమనౌక తట్టుకోవాలి. ఆ సమయంలో అది 19,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. నిమిషాల్లోనే ఈ వేగాన్ని తగ్గించుకొని క్షేమంగా ఉపరితలంపైకి దిగాలి. ఈ క్రమంలో మానవ ప్రమేయం అస్సలు ఉండదు. ఇప్పటి వరకు పరిశోధనలు సాగని జెజెరో బిడం ప్రాంతంలో ఈ రోవర్ దిగుతుంది. ఆ ప్రాంతం మొత్తం కొండరాళ్ళు, ఇసుక తిన్నెలు, పర్వత శిఖరాలు అన్నీ ఉన్నాయి. అక్కడ పురాతన జీవం తాలూకు అవశేషాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. 300 కోట్ల సంవత్సరాల క్రింద ఈ ప్రాంతంలో ఒక సరస్సు ఉండేదని వీళ్ళైతే అంచనాకు వచ్చారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే చైనా అంగారక యాత్ర. అంగారకుడి మీదకు చైనా తొలిసారిగా తియాన్వెన్ 1 అనే వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఒకే యాత్రలో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ను పంపింది. ఈ వ్యోమనౌకను తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఆర్బిటార్ ద్వారా అంగారకుడిపై సమగ్ర పరిశీలన, ఆ గ్రహ ఉపరితలంపై పరిశోధన, ల్యాండింగ్ జరిగే ప్రదేశంలోని పరిసరాలను రోవర్ ద్వారా పరిశీలించడం అనే 3 లక్ష్యాలతో ఈ యాత్రను చైనా అయితే చేపట్టింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ముందుగానే క్యాన్సర్ నిర్ధారణకు పాన్సీర్. లక్షణాలు కనిపించకపోయినా క్యాన్సర్ మహమ్మారిని 4 ఏళ్ల ముందుగానే గుర్తించడం ద్వారా వ్యక్తుల ప్రాణాలను రక్షించగల రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. లక్షణాలు బయటపడడానికి దాదాపు 4 ఏళ్ల ముందుగానే క్యాన్సర్ను పసిగట్టడం దీని ప్రత్యేకత. సాధారణంగా క్యాన్సర్ను ఎంత త్వరగా గుర్తిస్తే బాధితులకు అంత మేలు చేకూరుతుంది, మెరుగైన చికిత్స ఇవ్వడం వీలవుతుంది. చైనాకు చెందిన ఫుడాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కూడిన బృందం తాజాగా పాన్సీర్ పేరుతో సరికొత్త రక్త పరీక్షను అభివృద్ధి చేసింది. ఇది DNA మిథైలేషన్ ఆధారిత పరీక్ష. అయితే ఇది రాబోయేది ఏ క్యాన్సర్ అన్న విషయాన్ని మాత్రం తేల్చి చెప్పలేదని వీళ్ళైతే పేర్కొంటున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే N700S జపాన్ బుల్లెట్ ట్రైన్. N700S జపాన్ దేశం ప్రవేశపెట్టిన అత్యాధునిక బుల్లెట్ ట్రైన్. ఎస్ అంటే సుప్రీం అని అర్థం. ఈ రైలు భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది. ఈ రైలు మోడల్ పేరు N700S. గరిష్ట వేగం గంటకు 360 కిలోమీటర్లు ఉంటుంది. యాక్చువల్ వేగం అంటే వాస్తవ వేగం గంటకు 285 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక జపాన్ బుల్లెట్ ట్రైన్ల చరిత్ర మనం చూసినట్లయితే 1964 సంవత్సరంలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించారు.
అదే సంవత్సరం తొలిసారిగా జపాన్ షింకన్సేన్ను ఏర్పాటు చేసింది. షింకన్సేన్ అంటే జపనీస్ భాషలో కొత్త రైలు మార్గం అనే అర్థం. జపాన్ బుల్లెట్ ట్రైన్లకి ఆ వ్యవస్థే నాందనమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే అతిపెద్ద చంద్రుడు ఫోబోస్ చిత్రాలు. భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటార్ మిషన్లోని కలర్ కెమెరా అంగారకుడికి దగ్గరలో ఉన్న పెద్ద చంద్రుడైన ఫోబోస్ను చిత్రీకరించింది. ఇది అంగారక గ్రహం నుంచి 7,200 కిలోమీటర్ల దూరంలో, ఫోబోస్ నుంచి 4,200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు తీసిన ఛాయాచిత్రం. ఈ చిత్రాలను ఇస్రో ఇటీవలే విడుదల చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ప్రపంచంలో అత్యంత వేగమైన ఇంటర్నెట్. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు అందుకున్నారు. ఎంత వేగం అంటే మొత్తం నెట్ఫ్లిక్స్ లైబ్రరీని రెప్పపాటు సమయంలో టక్కున డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతం క్లౌడ్ డేటా సెంటర్ ఇంటరాక్షన్ ద్వారా అత్యధికంగా సెకనుకు 35 టెరాబైట్ల డేటాను బదిలీ చేయడం సాధ్యమవుతోంది. అభ్యాస్ పరీక్ష విజయవంతం. క్షిపణి పరీక్షలో లక్ష్యంగా ఉపయోగించే అభ్యాస్ గగనతల వాహనాలను భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ ప్రయోగాలు జరిగాయి. ఈ వాహనాన్ని హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ అంటే హీట్ అని కూడా పిలుస్తారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని రూపొందించింది. వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో ఆ అస్త్రాలకు లక్ష్యంగా అభ్యాస్ని ఉపయోగిస్తారు. తాజా ప్రయోగంలో 2 గగనతల వాహనాలను పరీక్షించారు. సొంతంగా ప్రయాణించేలా అభ్యాస్ను తీర్చిదిద్దారు. ల్యాప్టాప్ ఆధారిత నియంత్రణ కేంద్రం ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే 32% జన్యువులు భారతీయుల్లో ప్రత్యేకం. ప్రపంచవ్యాప్తంగా పోల్చి చూసినప్పుడు భారతీయుల జన్యువులు అంటే DNA వైవిధ్యమైనవని శాస్త్రీయంగా నిరూపితమైనది. గ్లోబల్ జన్యువులతో పోలిస్తే 32% జన్యువులు కేవలం భారతీయుల్లోనే కనిపించాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బెన్ను గ్రహశకలంపై నాసా వ్యోమ నౌక. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఒజరిస్ రెక్స్ వ్యోమనౌక బెన్ను గ్రహశకలంపై విజయవంతంగా దిగింది. కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అక్కడి నుంచి మట్టిని సేకరించింది. మన సౌర వ్యవస్థ ఏర్పడక ముందు నాటి ఈ నమూనాలు త్వరలో భూమికి చేరనున్నాయని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లారెటా వెల్లడించారు. సెప్టెంబర్ 24, 2023 సంవత్సరంలో ఈ వ్యోమనౌక తిరిగి భూమిని చేరేలా నాసా వాళ్ళు షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. విశ్వంలోని పదార్థాల సేకరణలో భాగంగా $80 కోట్ల విలువైన ఒసిరిస్ రెక్స్ను 2016లో నాసా ప్రయోగించింది. భూమికి 32 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్ను నుంచి రాళ్లను తీసుకురావడం దీని లక్ష్యం. ఇది అక్కడ నైటింగేల్ అనే ప్రాంతంలో దిగి విజయవంతంగా మట్టిని సేకరించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే బ్రహ్మోస్ విజయవంతం. భారత సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్కు సంబంధించిన నౌకాదళ వర్షన్ను విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్టెల్త్ యుద్ధనౌక INS చెన్నై నుంచి అరేబియా సముద్రంలో ఈ ప్రయోగం జరిగింది. నిర్దేశిత లక్ష్యాన్ని బ్రహ్మోస్ అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని అధికారులు పేర్కొన్నారు. భారత్, రష్యాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్ సంస్థ ఈ క్షిపణుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే హై పవర్ భారత్. అత్యాధునిక ఆయుధ వ్యవస్థల తయారీలో భారత్ దేశీయ క్షిపణి వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో భారత్కు సమగ్ర క్షిపణి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్టు రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO పేర్కొంది. ఇందులో భాగంగా సమగ్ర హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే యాంటీ బ్యాక్టీరియల్ ఫుడ్ ర్యాపర్. స్థిరమైన యాంటీ బ్యాక్టీరియల్ ఫుడ్ ర్యాపర్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఈ ర్యాపర్తో బ్యాక్టీరియా సోకకుండా అడ్డుకట్ట వేయవచ్చు. తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను బాగా తగ్గించే వీలుంటుంది. ఆహార పదార్థాలు కూడా నాణ్యంగా ఉంటాయని వెల్లడించడం జరిగింది.
నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, రుస్తుం 2 ప్రయోగం విజయవంతం. జాతీయ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO 100% దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మానవరహిత డ్రోన్ యుద్ధ విమానం రుస్తుం 2 ప్రయోగం విజయవంతం అయినట్లు కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా DRDO కేంద్రం ప్రకటించింది. నిరంతరాయంగా 8 గంటల పాటు ఆకాశంలో 16,000 అడుగుల ఎత్తులో సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో వాయుయానం చేసింది. 18 గంటల పాటు 26,000 అడుగుల ఎత్తులో సంచరించే డ్రోన్ యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. రుస్తుం 2ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి వాయు నౌకాదళాలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇజ్రాయెల్కి చెందిన హీరాన్ డ్రోన్లకు రుస్తుం 2 ప్రత్యామ్నాయమై దేశానికి ఎంతో ధనం ఆదా అవుతుందని వీళ్ళైతే పేర్కొనడం జరుగుతోంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే దేశీయ హైడ్రోజన్ కారు సక్సెస్ అయ్యింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కారును CSIR KPIT టెక్నాలజీస్ విజయవంతంగా పరీక్షించాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ గాలిలోని ఆక్సిజన్ను వినియోగించుకొని కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఆ కరెంటుతో ఈ కారు పరిగెడుతుంది. దేశంలో ఇలాంటి కారును విజయవంతంగా నడపడం ఇదే తొలిసారి. ఈ కారు ఎలాంటి కాలుష్యాన్ని రిలీజ్ చేయదు, కేవలం నీరు మాత్రమే వెలువడుతుంది. ఈ టెక్నాలజీ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే పర్యావరణానికి నష్టం చేస్తున్న శిలాజ ఇంధనాల వాడకం గణనీయంగా తగ్గుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే వేగవంతమైన బ్యాటరీ విమానం అయాన్ బర్డ్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన విద్యుత్ విమానం త్వరలో తయారు కానుంది. దీనికి అవసరమైన ఇంజన్ సాంకేతికతపై బ్రిటన్ సంస్థ రోల్స్ రాయ్స్ తాజాగా పరీక్షలు పూర్తి చేసింది. విమానానికి సంబంధించిన పూర్తి స్థాయి నమూనాపై దీన్ని పరీక్షించినట్లు సంస్థ తెలిపింది. యాక్సిలరేటింగ్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ పేరుతో రోల్స్ రాయ్స్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ విమానానికి అయన్ బర్డ్ అని పేరు పెట్టారు. 500 హార్స్ పవర్తో కూడిన విద్యుత్ పవర్ ట్రైన్ను ఇందులో పరీక్షించారు. దీని బ్యాటరీతో 250 ఇళ్లకు విద్యుత్తును అందించవచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే అత్యధిక పేలోడ్లను మోసే C-32 LH-2 క్రయోజెనిక్ ట్యాంక్. GSLV Mark 3 కంటే అత్యధిక పేలోడ్లను మోసే క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ C-32 LH-2ను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ HAL ఇస్రోకు సమకూర్చింది. ఈ కొత్త ట్యాంకు 4 మీటర్ల వ్యాసం, 8 మీటర్ల ఎత్తు ఉండి 5,755 కిలోల పేలోడ్ని మోసుకెళ్లగలదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే అమెరికాలో అత్యంత చిన్న మెమొరీ సాధనం. ప్రపంచంలోనే అత్యంత చిన్న మెమొరీ సాధనాన్ని అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చిన్నపాటి మెమొరీ సాధనాల్లో నిల్వ సాంద్రతను పెంచుకునేందుకు అవసరమైన భౌతిక శాస్త్ర నియమాలను పరిశోధకులు గుర్తించారు. పరిశోధనలో భాగంగా మాలిబ్డినం డైసల్ఫైడ్ పదార్థాన్ని ఉపయోగించారు. ఇది చదరపు సెంటీమీటర్కు 25 టెరాబైట్స్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం అత్యంత పలుచటి మెమరీ సాధనంగా ఆటమ్ రిస్టర్ గుర్తింపు పొందింది. దీని మందం 1 పరమాణువు పొర స్థాయిలో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సైన్స్ అంటే కరెంట్ అఫైర్ ఏంటంటే తెల్ల జిరాఫీకి GPS పరికరం అమర్చారు. ప్రపంచంలోనే చిట్ట చివరిదిగా భావిస్తున్న తెలుపు రంగు జిరాఫీని వేటగాళ్ల నుంచి కాపాడేందుకు GPS పరికరాన్ని కెన్యా అధికారులు విజయవంతంగా అమర్చారు. ఈ పరికరం ప్రతి గంటకు జిరాఫీ ఉన్న ప్రాంతం సమాచారాన్ని అధికారులకు చేరవేస్తుంది. జిరాఫీ తెలుపు రంగుకు కారణం ల్యూసిజం అనే అరుదైన జన్యు లక్షణం. ప్రస్తుతం సోమాలియా సరిహద్దుల్లోని మైదానాల్లో సంచరిస్తున్న ఈ ప్రాణికి వేటగాళ్ల నుంచి తీవ్ర స్థాయిలో ముప్పు ఉంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే శత్రు విమాన విధ్వంసకారిణి QR శ్యామ్ ప్రయోగం విజయవంతం. ఒడిషా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి QR శ్యామ్ అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ని విజయవంతంగా ప్రయోగించారు.
భూమి ఉపరితలం నుంచి గగనతలంలోకి 30 కిలోమీటర్ల దూరంలో ఏ శత్రువు విమానాన్నైనా ఎలాంటి వాతావరణంలోనైనా ఈ క్షిపణి గుర్తించి ఛేదించగలదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్షిపణిని DRDO పరీక్షిస్తూ వస్తోంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్ ఏంటంటే హైపర్ లూప్ పరీక్ష విజయవంతం. వినూత్న హైపర్ లూప్ రవాణా వ్యవస్థను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దీంతో వాణిజ్య విమానాల స్థాయి వేగంతో నేలపైన నడిచే రోజులు కూడా రానున్నాయి. మనుషులను కూర్చోబెట్టి తొలిసారిగా నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది. అమెరికాలోని లాస్ వెగాస్లో ఉన్న డెవ్లూప్ ప్రయోగ కేంద్రంలో ఈ పరీక్ష విజయవంతమైంది. వర్జిన్ హైపర్లూప్ సంస్థ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. హైపర్లూప్ ప్యాడ్ను మానవులు లేకుండా దాదాపు 400 సార్లు పరీక్షించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇది భారతదేశంలోనే సాకారం కావచ్చు. పూణేను ముంబైతో అనుసంధానం చేసేందుకు ప్రస్తుతమున్న ఎక్స్ప్రెస్ హైవే పక్కనే హైపర్లూప్ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వర్జిన్ హైపర్లూప్ MD హర్జ్ ధలివాల్ పేర్కొన్నారు. ఇంతకీ హైపర్లూప్ అంటే ఏంటి? హైపర్లూప్ అనేది కొత్త తరం రవాణా వ్యవస్థ. దీని ద్వారా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. అందులో మెట్రో రైళ్లు, బోగిల్లా ఉండే ప్యాడ్లు లేదా క్యాప్సూల్స్ ఉంటాయి. తక్కువ ప్రెషర్ ఉన్న గొట్టాల్లో ఇవి ప్రయాణిస్తాయి. హైపర్ లూప్ వ్యవస్థను స్తంభాలపై కానీ భూగర్భంలో కానీ ఏర్పాటు చేయవచ్చు. ఈ వ్యవస్థ మొత్తం స్వయం చోదితం, అంటే సెల్ఫ్ డ్రివెన్ అనమాట. డ్రైవర్ సంబంధమైన పొరపాట్లు ఉండవు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే 2068లో 2068వ సంవత్సరంలో జీవకోటి అంతమైపోతుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేంటో చూద్దాం. అపోహిస్ 99942 అనే ఒక ఉల్క భూమి వైపుకి దూసుకొస్తుందని, ఇది భూమిని ఢీకొడితే జీవకోటి అంతం కాక తప్పదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. 2068వ సంవత్సరంలో అపోహిస్ 99942 భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నాసా శాస్త్రవేత్తలు 2004లో ఈ ఉల్కను గుర్తించారు. దాని గమనాన్ని అప్పటి నుంచి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఉల్క 2029లో భూకక్షకు 32,000 కిలోమీటర్ల సమీపానికి వస్తుందని, అయితే అప్పుడు అపోహిస్ భూమిని ఢీకొట్టే ప్రమాదం తక్కువే అని పేర్కొన్నారు. కానీ 2068లో జీవకోటికి ముప్పు తప్పకపోవచ్చని వీళ్ళైతే పేర్కొంటున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే విజయవంతమైన PSLV C-49 ప్రయోగం. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-49 ద్వారా అంతరిక్షంలోకి 10 ఉపగ్రహాలను ఖచ్చితత్వంతో విజయవంతంగా పంపించింది. భారత్కి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం EOS-01 కూడా వీటిలో ఉంది. మిగతావన్నీ విదేశాలవి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని అయితే చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ సౌర కుటుంబం బయట గ్రహం నుంచి తొలిసారి రేడియో సంకేతం. సౌర కుటుంబానికి బయట ఉన్న ఒక గ్రహం నుంచి వచ్చిన రేడియో సంకేతాన్ని తొలిసారిగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు. భూమికి 51 కాంతి సంవత్సరాల దూరం నుంచి ఇది వచ్చింది. నెదర్లాండ్లోని లో ఫ్రీక్వెన్సీ అరే రేడియో టెలిస్కోప్ సహాయంతో శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు. టౌ బూటీన్ నక్షత్ర వ్యవస్థ నుంచి ఈ రేడియో విస్ఫోటనాలు వస్తున్నట్లు గమనించారు. టౌ బూటీన్ వ్యవస్థలో 2 నక్షత్రాలు, 1 గ్రహం ఉన్నాయి. రేడియో తరంగాలు మాత్రం గ్రహం నుంచే వస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్ని బట్టి అక్కడ జంతుజాలాలు ఉండే అవకాశం ఉందని, అయితే ఏలియన్స్ ఉన్నట్లు వీళ్ళు భావించడం జరుగుతోంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే నిర్ణీత కక్షలోకి PSLV C-50 వాహక నౌక. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో C సిరీస్లో భాగంగా ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-50 వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీన్ని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించారు. 1410 కిలోల బరువు గల CMS-01 ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్రవేశపెట్టింది.
20 నిమిషాల వ్యవధిలో ఈ ప్రయోగం పూర్తయింది. ఇస్రో 2011లో పంపిన GSAT-12 ఉపగ్రహం జీవితకాలం పూర్తి కావడంతో దాని స్థానంలో CMS-01ని పంపారు. ఇది C బ్యాండ్లో టెలికాం సేవలను అందిస్తుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సైన్స్ కరెంట్ అఫైర్ ఏంటంటే భూమిని చేరిన చాంగే 5 వ్యోమనౌక. జాబిలి నుంచి మట్టి రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక చాంగే 5 భూమిని సురక్షితంగా చేరింది. మంగోలియాలోని సిజివాంగ్ జిల్లాలో సంబంధిత క్యాప్సూల్స్ దిగింది. డిసెంబర్ 1న జాబిల్లి ఉపరితలంపై కాలు మోపిన చాంగే 5 2 మీటర్ల లోతు వరకు తవ్వి దాదాపు 2 కిలోల నమూనాలను సేకరించింది. చంద్రుడి నుంచి మట్టి రాతి నమూనాలను భూమిపైకి తీసుకురావడం గత 4 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 1976 సంవత్సరంలో అప్పటి సోవియట్ యూనియన్కి చెందిన లూనా 24 చందమామ నుంచి నమూనాలను మోసుకొచ్చిందని మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బెంగళూరులో ఇస్రో SSA కేంద్రం. అంతరిక్షంలో ఇస్రో ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. బెంగళూరులోని పిన్యా ISTRAC ఆవరణంలో ఈ కేంద్రాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ K. శివన్ ప్రారంభించినట్లు ఇస్రో వర్గాలు ప్రకటించాయి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ నమూనాలు తెచ్చిన హయబుజా 2. సుదూర గ్రహశకలం నుంచి నమూనాలతో తిరిగి వచ్చిన హయబుజా 2 వ్యోమనౌకలో చిన్న క్యాప్సూల్స్ను జపాన్ శాస్త్రవేత్తలు పరిశీలించినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ JAXA తెలిపింది. తాము అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే అందులో మట్టి గ్యాస్ నమూనాలు ఉన్నాయని తెలిపింది. గ్రహాంతర పరిశోధనల్లో ఇదొక కీలక ఘట్టమని వాళ్ళు పేర్కొన్నారు. భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రియుగు గ్రహశకలం నుంచి మట్టి నమూనాలను హయబుజా 2 వ్యోమనౌక సేకరించింది. గ్రహశకలంపై అది 2 సార్లు దిగింది. మొదటి ప్రయత్నంలో ఉపరితలం నుంచి, రెండో ప్రయత్నంలో నేల లోపలి పొరల్లో నుంచి నమూనాలను సేకరించి 2 నమూనాలను వేర్వేరు కంపార్ట్మెంట్స్లో భద్రపరిచింది. అందులో మట్టి, గ్యాస్ నమూనాలు గణనీయమైన పరిమాణంలో ఉన్నాయని, నల్ల నువ్వులు, కాఫీ గింజల తరహా కనిపిస్తున్నాయని వీళ్ళైతే JAXA తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే ట్రైక్లోసాన్తో నరాల వ్యాధులు. మనం రెగ్యులర్గా వాడే సబ్బులు, టూత్పేస్ట్లు తదితర ఉత్పత్తుల్లో వినియోగించే ట్రైక్లోసాన్ వల్ల నరాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని IIT హైదరాబాద్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనం ఉన్న ఉత్పత్తులను రోజు వాడడం వల్ల ముప్పు పెరుగుతుందని వీళ్ళు అంటున్నారు. ప్రస్తుతం అనుమతించిన దానికంటే 500 రెట్లు తక్కువ పరిమాణంలో ఉన్నా కూడా మానవుల్లో అది దుష్ప్రభావాన్ని కలిగిస్తుందని ప్రకటనలో వివరించారు. అభివృద్ధి చెందుతున్న జీబ్రా చేప పిండంలోని నాడీ వ్యవస్థపై పరిశోధన చేసి ఈ విషయాన్ని కనుగొన్నారని వాళ్ళు చెప్తున్నారు. మానవుల్లోనూ ఇంతే స్థాయిలో ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు. ట్రైక్లోసాన్ను సాధారణంగా సూక్ష్మజీవుల నాశినిగా, ఉత్పత్తులు పాడు అయిపోకుండా వినియోగిస్తుంటారు. దీనివల్ల న్యూరో ట్రాన్స్మిషన్కి సంబంధించిన జన్యువులు, ఎంజైమ్లతో పాటు నరాలకు నష్టం కలుగుతుందని వీళ్ళైతే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే నావికా దళంలోకి హిమగిరి యుద్ధనౌక. కోల్కతాలోని GRSC గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యార్డ్ నుంచి P-17A ప్రాజెక్ట్ కింద తయారైన తొలి దేశీయ స్టెల్త్ యుద్ధనౌక హిమగిరి హుగ్లీ నదిలోకి జలప్రవేశం చేసింది. అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్ సిస్టమ్స్తో కూడిన కొత్త తరం యుద్ధనౌకను త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రారంభించారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అంగారా A5 రాకెట్ ప్రయోగం విజయవంతం. అంతరిక్షంలోకి భారీ బరువులను మోసుకెళ్లేందుకు ఉద్దేశించిన అంగారా A5 రాకెట్ను రష్యా విజయవంతంగా పరీక్షించింది. వాయువ్య రష్యా నుంచి ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ను 2014లో తొలిసారిగా ప్రయోగించారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ప్రకారం ప్రస్తుతం వినియోగిస్తున్న ప్రోటాన్ M రాకెట్ స్థానంలో అంగారా A5ను ఉపయోగిస్తారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ను అభివృద్ధి చేసిన DRDO.
రక్షణ, సైనిక, ప్రభుత్వ వ్యూహాత్మక సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సమాచారాన్ని తస్కరించేందుకు వీలుకు అని క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ దీన్ని డిఆర్డిఓ ప్రవేశపెట్టింది. తొలుత హైదరాబాద్లోని డిఆర్డిఎల్, ఆర్సిఐ ప్రయోగశాలల మధ్య వీటి మధ్య 12 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ రెండు ప్రయోగశాలల మధ్య క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ను విజయవంతంగా పరీక్షించినట్లు వీళ్ళైతే పేర్కొన్నారు. అత్యంత సురక్షితంగా సమాచార మార్పిడికి ఫోటాన్ల సహాయంతో క్వాంటమ్ కమ్యూనికేషన్ సాంకేతికతను మన దేశంలోనే తొలిసారిగా డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూసినట్లయితే, జాబిల్లిపై జెండా ఎగరేసిన చైనా. అమెరికా తర్వాత జాబిల్లిపై జెండా ఎగరేసిన రెండో దేశంగా చైనా అవతరించింది. చంద్రుడి మట్టి శిలల నమూనాలను తెచ్చేందుకు ప్రయోగించిన చాంగే 5 వ్యోమనౌక ద్వారా ఈ ఘనత సాధించింది. చాంగే 5లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే 4 భాగాలున్నాయి. 1968వ సంవత్సరంలో మానవ సహిత యాత్ర ద్వారా అమెరికా తొలిసారిగా చంద్రుడిపై జెండాను పాతింది. ఇవి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ తాలూకు అంశాలు మనకి యూపీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. 5 నుంచి 20 మార్కుల వరకు మనకు సైన్స్ అండ్ టెక్ నుంచి కరెంట్ అఫైర్స్ దాదాపు చాలా ఎగ్జామ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.